ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాలి. 2000 మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు వారి జీవన సహచరిని ఏం పేరు నా పేరు భువనేశ్వరి గారు వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు ఆయన పేరు కొడాలి నానినో ఏందో నాకు తెలియదు కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి అదేవిధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా, మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్, పోరాటం చేసి వచ్చిన నాయకుడు, ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు, ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తుంటే మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా టీవీ మీద దాడి చేయగానే సడన్గా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, మల్లుబట్టి విక్రమార్క, బల్మూరి వెంకట్, ఇంకెవరో సిపిఐ నారాయణ కూడా పోయి దాడి అంటారు. మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవా మీకు? మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కానికల్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కదా బాబు గారు, మరి దాన్ని ఏమంటారు మీరు? మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కానికల్ ఆఫీస్ మీద పెట్రోల్ వేసి తగలబెట్టారు కదా, దాన్ని ఏమంటారు? అంటే మీకు ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయం. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది కాంగ్రెస్ పార్టీ, ఇక చివరిగా ఇది చెప్పి ముగిస్తాను నేను, కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నది. ఇవాళ పంచాయతీరాజ్ ఎలక్షన్లలో వాళ్ళు తుడిచిపెట్టుకొని పోతారన్న భయం కాంగ్రెస్కు పట్టుకున్నది. బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు కుమ్మక్కై ఆడుతున్న నాటకాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిర్గతం చేయడం వల్ల తేలుగుట్టిన దొంగల్లాగా ఇద్దరు బయటపడ్డారు. ఎవరు? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేస్తున్నందుకు తేలుగుట్టిన దొంగల్లాగా గజగజ వణికిపోతూ ఉన్నారు వీళ్ళిద్దరు నాయకులు. ఇలా కాంగ్రెస్ పార్టీ దానికి భయపడుతున్నది. గురుకులాల్లో ఇప్పటి వరకు 90 మంది పిల్లలు చచ్చిపోయినారు. నిన్నటికి నిన్న ఒక విద్యార్థి చనిపోయాడు. షేక్పేట, హైదరాబాద్ నగరం నడిబొడ్డున షేక్పేటలో ఒక పిల్లగాడు చచ్చిపోయాడు.